జనహృదయ నేతగా గుమ్మనూరు నారాయణ పేరుగాంచారు. సహజంగా ఆయన రాజకీయ నాయకునిగా కొనసాగుతున్నప్పటికీ పేదల పక్షపాతిగా పేరుగాంచారు. ఎవరికి ఎప్పుడు ఏ ఆపద వచ్చినా నేనున్నానంటూ ఆపద్బాంధవుడిగా ఆదుకునే మంచి వ్యక్తిగా పేదలు ఆయనను కొనియాడతారు. కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గం చిప్పగిరి మండలం గుమ్మనూరు గ్రామానికి చెందిన గుమ్మనూరు నారాయణ సహజంగానే మానవత్వం మూర్తిభవించిన వ్యక్తి అని చెప్పవచ్చు. ఈయన గత వైసీపీ ప్రభుత్వ హయాంలో చిప్పగిరి మండలంలో తిరుగులేని నాయకునిగా పేరుగాంచారు. ఈయన అంకిత భావం, పార్టీలో చురుకైన పాత్రను పోషిస్తున్న వైనాన్ని గుర్తించి అప్పట్లో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆలూరు మార్కెట్ యార్డ్ చైర్మన్ పదవిని కట్టబెట్టారు. దీంతో ఆయన ఆలూరు నియోజకవర్గంలో వైసీపీ పార్టీ బలోపేతానికి ఎంతగానో కృషి చేశారు. గడిచిన సార్వత్రిక ఎన్నికల సమయంలో ఈయన వరుసకు తన సోదరుడైన మాజీ మంత్రి, ప్రస్తుత గుంతకల్లు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాంతో పాటు వైసీపీ పార్టీని వీడి టీడీపీలో చేరారు. ఆ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థుల గెలుపునకు విశేషంగా కృషి చేశారు. ఇటీవలే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వంలో భాగస్వామిగా ఉంటున్న భారతీయ జనతా పార్టీలో తన సతీమణి గుమ్మనూరు కమలమ్మను చేర్చారు. ప్రస్తుతం ఈమె ఆలూరు నియోజకవర్గంలో బీజేపీ నాయకురాలిగా చురుకైన పాత్ర పోషిస్తున్నారు. ఈమెకు వెన్నుదన్నుగా గుమ్మనూరు నారాయణ అన్ని విధాలా సహకరిస్తూ ఆలూరు నియోజకవర్గంలో బీజేపీ బలోపేతానికి తన వంతుగా కృషి చేస్తున్నారు. పేదల పెన్నిదిగా ఆయనకు గుర్తింపు ఉంది. గుమ్మనూరు నారాయణ ఇప్పటి వరకు ఏ పార్టీలో కొనసాగినప్పటికీ ఆ పార్టీ విధి విధానాలకు కట్టుబడి పార్టీ బలోపేతానికి కృషి చేస్తూ వచ్చారు. ఒకవైపు రాజకీయంలో రాణిస్తూనే మరోవైపు పేదల పెన్నిదిగా కొనియాడబడుతూ ఉన్నారు. ఆలూరు నియోజకవర్గంలో ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలను నిర్వహించడంతో పాటు పేదలన్న వారికి ఎప్పుడు ఎలాంటి అవసరం వచ్చినా నేనున్నానంటూ ఆపద్బాంధవుడిలా ఆదుకుంటున్నారు. చిప్పగిరి మండల కేంద్రంలో ఉన్న ఫాతిమా ఇంగ్లీష్ మీడియం స్కూల్లో విద్యనభ్యసిస్తున్న 16 మంది అనాథ పిల్లలను దత్తత తీసుకుని ప్రతి ఏడాది తన వంతుగా వారి సంరక్షణ కోసం 50,000 రూపాయల ఆర్థిక సహాయం అందజేస్తూ వస్తూ ఉన్నారు. అంతేకాకుండా తన స్వగ్రామం గుమ్మనూరుతో పాటు నియోజకవర్గ వ్యాప్తంగా పేద కుటుంబాలకు చెందిన వారు ఎవరైనా సరే వారి పిల్లల పెళ్లిళ్ల కోసం తనను ఆశ్రయిస్తే వధూవరులకు అవసరమైన పెళ్లి బట్టలు, తాలిబొట్లు, నగదు అందజేస్తూ ఇతోధికంగా పాటుపడుతున్నారు. రాజకీయాల్లో కొనసాగుతున్నప్పటికీ ఆర్భాటానికి పోకుండా సాదాసీదా వ్యక్తిగా ఉంటూ తను నమ్మిన రాజకీయ పార్టీ బలోపేతానికి చిత్తశుద్ధితో కృషి చేసే వ్యక్తిగా అటు ఆలూరు నియోజకవర్గంలోనూ ఇటు గుంతకల్లు నియోజకవర్గంలోనూ మంచి గుర్తింపు పొందారు గుమ్మనూరు నారాయణ. ఈ నేపథ్యంలో ఈ నెల 15వ తేదీన శుక్రవారం తన కుటుంబీకులు, అభిమానులు, శ్రేయోభిలాషుల నడుమ గుంతకల్లులో జన్మదిన వేడుకలను జరుపుకోనున్నారు. ఈయన జన్మదిన వేడుకలను ఆర్భాటంగా నిర్వహించేందుకు అభిమానులు, శ్రేయోభిలాషులు తగిన ఏర్పాట్లు చేస్తున్నారు.